మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరీంనగర్తో ఇంకా బంధం అయిపోయింది. ఈ రూమ్తో కూడా బంధం అంతా అయిపోయింది. సో ఫైనల్గా ఈ రూమ్ చూసేద్దాం రండి. సో కరీంనగర్లో రూమ్ అనేది ఇది. ఈ రూమ్ అంటే నాకు ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. సింగిల్ రూమే కానీ ఈ రూమ్లో చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. మేము నలుగురం కూడా చాలా రోజులు ఇక్కడ స్పెండ్ చేసాం. ఐఎమ్ సో హ్యాపీ. 10 months ఉన్నారు మా హస్బెండ్, చాలా ఫీల్ అవుతున్నారు. రూమ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మెమరబుల్గా ఉంటాక మాత్రమే ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, బాగా ఉందా? బాగా చూసారు కదా, మా హస్బెండ్ చాలా ఫీల్ అయిపోతున్నారు. 10 months ఇక్కడ ఉన్నారనమాట కరీంనగర్లో. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. సో మార్నింగ్ 7కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట మేము. లాంగ్ జర్నీ, ఫుల్ హ్యాపీ అనమాట. మా మ్యారేజ్ అయి 10 years కంప్లీట్ అయ్యి 11 years స్టార్ట్ అయింది. ఇప్పుడు లాంగ్ జర్నీ 10 kilometers, 400 kilometers అలా వెళ్తున్నాం అన్నమాట. స్టార్ట్ అయ్యి 2 hours అయింది. టిఫిన్ చేద్దామని ఆగాము. సో ఇక్కడ చూసారు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చిన్న చిన్న బిందుల్లాగా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, బాగా నచ్చినాయి అనమాట. సో ప్రజెంట్ అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వరంగల్ వచ్చేసామన్నమాట మనం. వరంగల్లో 1000 స్తంభాల గుడి అని నేను చిన్నప్పుడు చదువుకున్నానండి. అసలు వెళ్తామో పెడతామో అనుకున్నా, కానీ వచ్చేసాను, చూసేసాను. ఈ వీడియో మొత్తం విడిగా షూట్ చేశాను అనమాట. ఇంకో వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ లగేజ్ కొంచెం లూజ్గా ఉందని చెప్పేసి మా హస్బెండ్ సెట్ చేస్తున్నారు గట్టిగా. సో 2:30కి కొంచెం అలా ఒక 15 minutes బ్రేక్ అయ్యామన్నమాట. టీ తాగాము. చూసారా, మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. అసలు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంతా ఇంత కాదు, లంచ్ టైం వరకు ఓకే, కానీ ఇంకా తర్వాత అసలు ట్రావెలింగ్ బాగా కష్టమైపోయింది. సో మళ్ళీ టీ బ్రేక్ తీసుకుంటాకి మళ్ళీ ఆగామన్నమాట. ఏమైనా స్నాక్స్ అలా తీసుకుందామని. నేను లంచ్ టైంలో అది షూట్ చేయలేదు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే. సో ఆల్మోస్ట్ విజయవాడ తెలంగాణ బార్డర్ దగ్గర నుంచి విజయవాడ రావడానికి అసలు ఎన్ని గంటలు పట్టిందో. ఇదైతే పవర్ ప్లాంట్ అండి. మనకి పవర్ అనేది ఇక్కడ నుంచి సేవ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి సప్లై కూడా అవుద్ది, సేవ్ కూడా చేస్తారనమాట ఈ పవర్ ప్లాంట్లో. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం, నాకు బాగా నచ్చింది. సో ఫైనల్గా విజయవాడ అయితే చేరుకున్నాం. చాయ్ అడ్డా మార్నింగ్ 6:30 అలా మా ప్రాంతంలో బయలుదేరి ఇంటికి 10:30